పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం ఆగమన కాల 3వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. మొదటి పట్టణము జెఫనియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. అందులకు జనులు మేము ఏమి చేయవలెను అని యోహానును అడగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకర్లు బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడగగా, అతడు వారితో నిర్ణయించిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారంగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. అది చూచిన జనులు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యములను తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నుకొనబడిన జనం కనివిని ఎరుగని రీతిలో తమ దేవునికే ఎదురు తిరిగారు. దైవ స్వరాన్ని ఖాతరు చేయని మూర్ఖులయ్యారు. ఆయన గీసిన హద్దులను దాటి ఆయన నిర్దేశించిన క్షమశిక్షణను లెక్క చేయలేదు. భౌతిక ప్రపంచంపై ఆశ పెంచుకున్న వారు విశ్వాన్ని సృజించిన దేవునిపై అపనమ్మకం ఉంచారు. దేవుని చెంతకు మరలి రావాలన్న ధ్యాసే వారికి కరువయింది. అధికారులు గర్వంతో గర్జించు సింహము వలె అక్రమ పన్నులు విధించి పేద సాధలను దోచుకున్నారు. బాధితులే న్యాయాధిపతులు దోచుకున్నారు. తోడేలుల పీడితుల పట్ల వారు ప్రవర్తించారు. ప్రవక్తలు భుక్తికే గాని భక్తికి పనికిరారు అన్నట్లు వ్యవహరించారు. దైవజనులమని చెప్పుకునే వారిలో నిజాయితీ కానదయ్యను. పవిత్ర స్థలమును యాజకులే అపవిత్రం చేశారు. ధర్మశాస్త్రమును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రభువు తన ప్రజపై కన్నెర చేశాడు. ఆయన కోపాగ్ని భూమిని దహించగల బలమైంది. దానిని తట్టుకునగల వాడెవడునూ లేడు. గుండె ధైర్యం గల యోధులు సహితం ఆ కోపాగ్నికి ఆహుతి అగుదురు. ఆయన కన్నెర్ర చేసిన వేళ మనుషులు తమ జీవితకాలం అంతయు శ్రమించి సంపాదించిన వెండి బంగారములు సైతం నిష్ప్రయోజనమగును. అవి వారిని ఎంత మాత్రం కాపాడలేవు. దేవుడు నరుల కొరకు పెక్కు కార్యములు చేశాడు. ఇవన్నీ తన జనుల శ్రేయస్సు కొరకే చేశాడు. మానవుల పట్ల దేవుడు చేసిన కార్యములు లెక్కింపజాలనివి. నరులు ఆ మహాకార్యములను ఎంత గొప్పగా వర్ణించినను అవి ఇంకను అసంపూర్ణంగానే ఉండును. అందుకే మానవులు
దేవుని కార్యం పట్ల సుముఖముగా ఉండాలి. ప్రభు చేసిన కార్యముల కొరకు సదా ఆనందించాలి. దేవుని గూర్చి విచారించనవసరం లేదు. అందించు దేవుడు మనకు అండగా ఉన్నాడని సంతోషం.